బాలు గారు లాంటి ఒక గంధర్వ గాయకుడినే అటువంటి మహానుభావుడికే షాక్ ఇచ్చేసిన గాయకుడు పాడుతూ తీయగలవు. రియలీ లైక్ ఎ డాంకీ. నిజంగా గాడి తెరిచినట్టే ఉంది. రోజు దీనికన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేసాను నెల్లూరు. బిగినింగ్ స్టేజెస్లో నాకు ఇంకా అంత ధైర్యం లేదు, బట్ బాగా వర్కౌట్ అయింది పాట. దాన్ని నిజం చెప్పమంటావా, నేను పాడిన దానికంటే చాలా బాగా పాడాను ఈ పాట, చాలా బాగా పాడా. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు నిన్ను వెళ్ళిపోరా, ఇంక నిన్ను నేను పొగడను, కాళ్ళకి దండం పెడతాను రా, ఓ విభావరి. నిజంగా అది పాడినాను ఒకసారి. ఇది నిహార తీర నీలాంబరధారిణి. ఎంత బాగా పాడావు నాయన, ఎంత బాగా అన్నావు రా. అది వెళ్ళిపో నీ సీట్కి వెళ్ళిపో, ఎక్కువ పొగిడేస్తాను నేను. సినిమా ఇండస్ట్రీలో నీకు ఏమైనా ఉన్నాయా అలాగా, అంటే కొన్ని హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్? ఎలా ఉంటుంది ఈ ఇండస్ట్రీ, ఎలా ఉంటుంది అంటే ఇంకా వేరే పెద్ద సింగర్ చేత పాడించడం అలా జరిగింది, కొన్ని సినిమాలకు జరిగింది. ఏ సినిమాలు అవి? ఘంటసాల గారు పాడుతున్నప్పుడు బాలు గారు ఎలాగైతే ఒక కొత్త స్టైల్ని పట్టుకొచ్చారు, అక్కడే ఆయన ఐడెంటిఫికేషన్ సంపాదించుకున్నారు. ఎవ్వరు మీ యంగర్ జనరేషన్ ఎవ్వరు కూడా అలాంటి ఒక కొత్త బాణీని, ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అన్నది నా తాలూకు అబ్జర్వేషన్. ప్రతి 10 yearsకి ఒక జనరేషన్ మారిపోయి, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జరము, ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను పుణ్యతమము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ సేవల కన్నను పుణ్యతరము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని నార్పగా జాలిన అమృత జరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానంబు కన్నను మహానందకరము. మెకానికల్ సినిమాలో గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే దరువా, శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవ అని చిరంజీవి గారికి ఒక స్టైల్ ఆఫ్ వాయిస్, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఆఫ్ వాయిస్ ఆ ఫ్రేమ్ లో చూపిస్తారు బాలు గారు. అది అసాధ్యం, అది నరమానవుడి కదా అసాధ్యం. బాలు గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న మెలకువలు ఏంటి? బాలు గారి పాటలు వినడం ద్వారా నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏది అంటే ఏం చెప్తావు ప్రవీణ్? ఒక పాటని ఎలా పాడుతున్నారు ఈయన, అప్పుడు టీవీలో ఆయన పాడుతూ దిగ వాటిలో కనిపించేవారు కదా బాలు గారు, ఒక పాటని ఎలా పాడుతున్నారు. ఎంత మాధుర్యంగా పాడుతున్నారు. ఎంత ఎఫెక్ట్స్ అనేవి ఆయన పాటల్లో కనిపిస్తున్నాయి. నేను ఒక దేవుడిలాగా భావించినటువంటి వ్యక్తి దగ్గరికి కూర్చునేటువంటి అదృష్టం దొరికింది నాకు. అట్లా ఏడ్ చేశాను అన్నమాట. కొద్ది రోజుల్లో ఇంకా ఆయన హాస్పిటలైజ్ అయిపోతారనగా కూడా హాస్పిటల్ నుంచి కూడా నాకు వాయిస్ మెసేజ్ పెట్టారన్నమాట. అంత నన్ను ఒక మైకేల్ జాక్సన్ చూశాను, చిరంజీవి గారిని నెక్స్ట్ చూశాను సార్. నేను ఇంకొక 100 ఏళ్ల వరకు కూడా 100 ఏళ్ల తర్వాత కూడా యూత్ కి చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారే ఐకన్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇది ఉట్టి స్పెషల్ టచ్ కాదు, మెలోడియస్ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్
మామూలు గాయకుడు కాదు, చాలా చాలా మంచి గాయకుడు, మంచి మాధుర్యం ఉన్న గొంతు, మంచి ఉచ్చారణ, ఫొనెటిక్స్ అద్భుతంగా పలుకుతాడు. అండ్ బాలుగారు లాంటి ఒక గంధర్వ గాయకుడినే అటువంటి మహానుభావుడికే షాక్ ఇచ్చేసిన గాయకుడు పాడుతా తీగలో. అద్భుతమైన గాత్రం, భగవద్దత్తమైన ఆ మెలోడీ అన్నీ చాలా ఈజ్ సర్వింగ్ ది సొసైటీ. తన పాటల ద్వారా ఎంతమందిని ఆకట్టుకుని, ఎంతమందికి మానసికమైన ప్రశాంతతని అండ్ ఆనందాన్ని పంచడంలో ఈజ్ ఎ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ దిస్ జనరేషన్ అని చెప్పాలి. తనే అంటే ఈ పాటికి నేను మీకు చెప్తుంటే మీకు అర్థమై ఉండాలి. అతని పేరే ప్రవీణ్, ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. మీ అందరి తరఫున అతనికి నేను సాదర స్వాగతం పలుకుతున్నా ఈ కార్యక్రమానికి. వెల్కమ్ ప్రవీణ్. హాయ్ సార్, థ్యాంక్ యూ. చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. నీకు అవసరం, థ్యాంక్స్ నీకు అవసరం ఆ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఈ జనరేషన్లో నీ అంత బాగా పాడే గాయకుడిని అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతా. సింగర్స్ని, వాళ్ళ పోకడల్ని, వాళ్ళ ధోరణుల్ని, గాత్రాలని, వాటిలో ఉండే మెలకువలని, వాటన్నిటిని బాగా ఫాలో అవుతాను నేను. ఫ్రమ్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఏ గ్రేట్ జర్నలిస్ట్ లైక్ యూ. ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ టు మీ సార్. థ్యాంక్ యూ రియల్లీ. ఎందుకంటే నీ పాటలు వినని వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు. నువ్వు కొత్త పాటలు పాడతావు, పాత పాటలు పాడతావు, అండ్ నీ మెలోడీ సాంగ్స్ పాడతావు, పిచ్చి పాటలు పాడకుండా. అది నీ ప్రత్యేకత. అసలు నీ సంగీత ప్రయాణం గురించి మాట్లాడాలంటే అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? సంగీత ప్రయాణం అంటే నాకు నా లైఫ్ స్టార్ట్ అయిందే బాలుగారి పాటతోటి సార్. అన్నమయ్య సినిమా అప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ సినిమాలో వచ్చేట అదివో అల్లదివో అనే సాంగ్ నా లైఫ్ ని కంప్లీట్ గా మలుపు తిప్పింది. ఆ సాంగ్ తోటే నేను లైఫ్ అనేది నా స్టార్ట్ అయింది. అదివో అల్లదివో అనే సాంగ్ తోటే ఇంత ఇంత గొప్ప మాధుర్యంగా ఎవరు పాడుతున్నారు, నేను అలాగే పాడాలి అనే ఒక ఉత్సాహం అనేది, దాన్ని ఏమంటారు, ఆ జిజ్ఞాస అనేది నాకు ఆ పాటతోనే స్టార్ట్ అయింది. ఇంకా అలా. ఏ ఊరు మీది? నెల్లూరు సార్ నాది. నెల్లూరు. ఓ, బాలుగారి ఊరే. అందుకని బాగా బాలుగారి గొంతు నీకు బాగా ఆవహించింది నీలో. అంత భగవంతుని అనుగ్రహం సార్. అంతే. అంటే మీ ఇంట్లో మ్యూజిక్ అట్మాస్ఫియర్ ఉందా? ఉంది సార్. నాన్నగారు, తాతయ్య, ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మామూలుగా ఈ రంగస్థల పౌరాణిక పద్యాలు అవన్నీ పాడుతూ ఉంటారు. బట్ నేనేంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఫిల్మ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ జోనర్ కి నేను షిఫ్ట్ అయ్యాను అనమాట. సో అలా నాకు ఈ పాటల మీద ఆసక్తి అలా కలిగింది. పౌరాణిక నాటకాలు ఎప్పుడు వేయలేదా? కానీ పాడుతుంటావు. ఇష్టం సార్, ఎందుకంటే అది దట్ ఈస్ మై కల్చర్. సో డెఫినెట్ గా నేను దాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాను నేను. ఎంత పెద్ద కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా నా చేత ఒక చిన్న పద్యం అయినా పాడించుకుంటారు. ఎందుకంటే అండ్ నేను కూడా చాలా ఇష్టంగా పాడతాను, బికాస్ దట్ ఈస్ మై కల్చర్. కాబట్టి ఐ డెఫినెట్లీ రిప్రజెంట్ మై కల్చర్. ఓకే. అంటే నువ్వు బేసిక్ గా ఈ క్లాసికల్ సంగీతం గట్టి నేర్చుకున్నావా, లేకపోతే మామూలుగా వినికిడి మీద పాడడం మీద నేర్చుకున్నాను సార్. తర్వాత బాలుగారి సూచన మేరకు నేను నెల్లూరులో డివి సురేశ్వరరావు గారు సార్ ఉంటే సార్ దగ్గర కొద్ది కాలం పాటు బేసిక్స్ అవి అయితే నేర్చుకున్నాను. 5 to 6 months అంతే. జంట స్వరాలు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ అంతే. మిగిలినంతా కూడా నా ప్రాక్టీస్ అన్నమాట. గీతాల వరకు వచ్చావా, జంట స్వరాల దగ్గర ఆగిపోయావా? అంతేనా? ఆ రేంజ్ లోనే. ఓకే. ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తావా జంట స్వరాలు? ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ స్వరాలను చూసుకుంటూ ఉంటాను. అండ్ కీబోర్డ్ ఉంటుంది కాబట్టి కీబోర్డ్ మీద శృతి పట్టుకొని అండ్ ఆ నోట్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ బేసిక్ గా కష్టాన్ని పాటలు పాడాలనేటువంటి తప్పన ఎప్పుడు ఉంటుంది నాకు. ఇప్పుడు జేసుదాస్ గారు పాడిన పాటలు, ఘంటసాల గారు పాడిన పాటలు ఈ మార్నింగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి వాయిస్ కి బాగా అది ఒక ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది అనమాట. అవును. సో చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. ఎలాగైతే బస్కిల్ కొట్టే వాళ్ళు రోజు కండలకి డంబుల్స్ పెట్టి కొడుతుంటారు, అలాగే ఈ కండరాలు ఎప్పుడు స్మూత్ ఫ్రెష్ గా ఉండాలి. అండ్ మనం పాడుతున్నప్పుడు మన అవుట్పుట్ అనేది కూడా ఫ్రెష్ గా ఇవ్వాలి అంటే వాయిస్ ఎప్పుడు ఆర్డర్ లో ఉండాలి. ఆ వాయిస్ లో ఆ లూబ్రికేషన్ ఉండాలి. లూబ్రికేషన్, పర్ఫెక్ట్ వర్డ్ లూబ్రికేషన్. పట్మనే సంగతి వేయాలంటే పడిపోవాలంటే అంతే. ఆ సంగతి ఎగ్జాక్ట్లీ, ఆ సంగతి పడాలి అంటే కూడా ఆ ఒదుగు అనేది రావాలంటే కూడా ఒదుగు అన్న మాట చాలా మంచి మాట. ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే. తర్వాత ఈ సినిమాల్లో ఏదో పాడుతా తీగ ప్రోగ్రామ్స్ లోకి వాటిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా రాజేశ్వరరావు పాటలే ఎక్కువ పాడేవు కదా?
ఒక 2-3 పాటలు పాడాను. 2-3 పాటలు. పాడాను, అవును. ఓహో యాత్రికుడా పాట ఒకటి, పాట పాడు మా ముకుంద పాట ఒకటి, పాట పాడు మా కృష్ణ. సారీ పాట పాడు మా కృష్ణ, అదొకటి. నువ్వు బాగా పాపులర్. అవును సార్. పాడుతా దిగ ద్వారా అందరికి బాగా తెలిసాను సార్. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు నిన్ను వెళ్ళిపోరా, ఇంక నిన్ను నేను పొగడను, కాళ్ళకి దండం పెడతాను రా, ఓ విభావరి అని. ఓ విభావరి. నిజంగా అది పాడినాయన ఒకసారి ఇది. నిహార తీర నీలాంబరధారిణి. ఎంత బాగా పాడావు నాయన, ఎంత బాగా అన్నావు అది. వెళ్ళిపో నీ సీట్కి వెళ్ళిపో, ఎక్కువ పొగిడేస్తాను నేను. అంటే రాజేశ్వరరావు ఒక పద్ధతిలో ఆయన గాత్రధర్మం ప్రకారం ఆయన సంగతి వేసిన, నువ్వు దాన్ని బాగా ఎన్రిచ్డ్ గా, చాలా ఎన్రిచ్డ్ గా ఆ సంగతి పలకడం అన్నది అదే నీ తాలూకా థ్యాంక్ యూ సార్. బ్యూటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆ తర్వాత పాడుతా తీగలో పాపులర్ అయ్యి ప్రైజులు కొట్టేసి ఇంకా అక్కడితో అలాగ ఆగిపోయిందా కెరీర్? అంటే ఈ ప్రోగ్రామ్స్ వరకే లిమిట్ అయిపోతున్నావా నువ్వని నాకు అనిపించింది. ఒకసారి నేను ఎప్పుడో ఒక ప్రోగ్రామ్ లో కనిపించి కూడా చెప్పాను. అడిగారు. బట్ అంటే అదే ఈ యొక్క ఎలా ఉంటది, ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటది అంటే ఓపికతో వెయిట్ చేయాలనేది ఒక అనుకున్నాను మనసులో. ఎప్పుడు ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చెప్తూ ఉంటారు కదా, ఓపికగా వెయిట్ చేయండి మీ టైం కోసం అంటుంటారు కదా. సో అలాగా నేను నా వర్క్ని అయితే ఎక్కడ ఆపకుండా షోస్ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, వీటన్నిటిలో బిజీగానే ఉన్నాను. నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి అసోసియేటెడ్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారి దగ్గర కొద్ది రోజులు కంపోజర్గా అసిస్టెంట్గా వర్క్ చేశాను. తర్వాత కొన్ని పాటలు నేను సొంతగా ఆల్బమ్స్ చేశాను. ఇప్పుడు ఒక సినిమాకు కూడా, ఒక 2-3 సినిమాలు కూడా నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాను. ఓ వెరీ నైస్. సో కెరీర్ అయితే మంచిగా ఫలవంతంగా అయితే వెళ్తూనే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా సంతోషంగా అయితే వెళ్తుంది. బట్ ఒకటైతే ఉంది, నాకు అంటూ ఒక గుర్తింపించేటువంటి ఒక మంచి సాంగ్ పెద్ద సినిమాకి కావచ్చు అలా పడితే బాగుండని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. సరే ఏ అమ్మవారి అనుగ్రహం ఉండాలి, ఏ టైంకి ఆ తల్లి ఇస్తుందో ఆ టైం వరకు వెయిట్ చేస్తా. ఏంటి వాట్ ఆర్ యువర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్? నువ్వు ఇంత మంచి గొంతు అసలు ఏ రేంజ్ లోనైనా బ్రహ్మాండంగా పాడగలవు, మంచి మెలోడీ వాయిస్ నీకు. నేను సాధారణంగా మెచ్చుకోలేను గాయకుల్ని గబుక్కుమని, ఎందుకంటే నా దృష్టిలో ఘంటసాల గారు, బాలు గారు గ్రేటెస్ట్ సింగర్స్ అనేది నా ఫీలింగ్. వాళ్ళని మించిన సింగర్స్ రావడం కష్టం అని. తర్వాత ఈ రోజుల్లో నువ్వు బాగా పాడగలవు పాటని, యూ హ్యావ్ దట్ న్యాక్ అండ్ స్టామినా, గడుసుతనం పాటలు అవన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ యువర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్? అసలు సినిమాని ఎప్పుడైనా ఛాన్సులు వచ్చాయా? వచ్చాయి సార్. ప్రయత్నం చేసావా? అంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఒక పెద్ద పాట ఒక పెద్ద సినిమాలో, నీకు రాలేదు అలాగా? అంటే పాడాను సార్, కొన్ని పాడినాక నేను ఏంటంటే ఇంకా ఫైనల్ అప్పుడు ఇంకా వేరే పెద్ద సింగర్ చేత పాడించడం అలా జరిగింది, కొన్ని సినిమాలకు జరిగింది. ఏ సినిమాలు అవి? ఏం పర్లేదమ్మా, ఇవాళ రేపు అంతా ఓపెన్. అయ్యో అసలు ఇంకా సోషల్ మీడియా రోజులు ఇవి, ఏది ఎక్కడ ఏమి దాగట్లా, దాచుకోవాల్సిన అవసరం లేదు. అది జరిగింది. బట్ ఏంటంటే నేను అది అంటే అప్పటి వరకు బాగుంది అని అనుకున్న తర్వాత కూడా ఏం జరిగింది అంటే కొంచెం ఇంకా బెటర్గా ఇంకో పెద్ద సింగర్ చేత పాడించండి ఇంకా బాగా వెళ్తుందని ఉద్దేశంతో అలా జరిగింది. పెద్ద సింగర్ ఏంటి పాటకి? పెద్ద బాలు గారి చేత పాడించారు. బాలు గారి చేత పాడించారా? ఓకే. కానీ బాలు గారు ఒప్పుకోరే అలాగా? అలా అంటే బాగుంది అని బాలు గారు కూడా చెప్పారు. బాలు గారు కూడా చెప్పిన తర్వాత లేదు, వాళ్ళు నిర్మాతలు బాగా పాడారండి, ఇది ఇంకో వెర్షన్ మేము రిలీజ్ చేసుకుంటాం, మీరు మాకు కావాలి అలాగని చెప్పేసి బాలుగారు చేత పాడించుకున్నారు. బాలుగారు కూడా ఓకే, అబ్బాయి వెర్షన్ కూడా ఉంచేసినా కూడా సంతోషం నాకు అని చెప్పి ఒక 2 పాటలు అలా జరిగాయి అనమాట. బట్ నేను అది అసలు బాలు గారికి అది ఒక పైలట్ ట్రాక్ కింద ఉపయోగపడిందంటే అనేది జరగడం కూడా అది నా పూర్వజన్మ సుకృతం. నేను దానికి అసలు ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే అంతటి మహానుభావుడికి నా వాయిస్ వినిపించి ఇది పలానా ఇలా పాడాలి, పలానా పాడుతా తీగ మీ అబ్బాయి అండి, మీ పాడుతా తీగ పిల్లాడే పాడాడండి అని చెప్పేసి బాలు గారు ఆయన చాలా ఆనందపడ్డాడండి. చాలా ఆనందపడి నాకు అసలు బాలు గారు ఎప్పుడు రెగ్యులర్ గా నాకు వాట్సాప్ లో టచ్ లో ఉండేవారు అనమాట. ఆయన
ఇంకో కొద్ది రోజుల్లో ఇంకా ఆయన హాస్పిటలైజ్ అయిపోతారనగా కూడా హాస్పిటల్ నుంచి కూడా నాకు వాయిస్ మెసేజ్ పెట్టారనమాట. అంత నన్ను ప్రేమించేవారు అనమాట. సో ఆయనకే నా వాయిస్ అనేది ట్రాక్ సాంగ్ గా వెళ్ళింది అంటే ఆ టైంకి ఇంకా ట్రాక్ సింగర్ సాంగ్ కింద లెక్కేయాలి దాన్ని, ఎందుకంటే బాలు గారు మెయిన్ పాడేశారు కాబట్టి. సో అలా వెళ్ళింది అంటే అంతకన్నా అదృష్టం ఇంకా ఏం కావాలి సార్ నాకు. సో అలాగా కొన్ని పాటలు అయితే అలా జరిగాయి. కొన్ని ఒక 72 ఫిల్మ్స్ కి అయితే పాడాను సార్ నేను. 72 ఫిల్మ్స్ అయితే ఈ 15 ఇయర్స్ జర్నీలో 2013 నుంచి 2025 ఈ 12 ఏళ్ల జర్నీలో ఒక 72 ఫిల్మ్స్ అయితే పాడాను. సంపూర్ణేష్ బాబుకి ఒక 2 పాటలు పాడాను. తర్వాత శకలక శంకర్ అని ఒక అతను ఉన్నాడు సార్, ఆయనకి ఒక 2 పాటలు పాడాను. సో ఇలా చిన్న చిన్న సినిమాలు అన్నిటి కలిపి ఒక 72 సినిమాల వరకు పాడాను నేను. బట్ వెయిటింగ్ ఫర్ గుడ్ బ్రేక్ అన్నమాట, పెద్ద సాంగ్ కోసం. అంటే ఇప్పుడు ఈ సో కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ దేవిశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ గారు, కీరవాణి గారు, ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గర నీకు ఈ పెద్ద సినిమాలకి పాడే అవకాశం రాలేదా? లేదా నువ్వు నీ ప్రోగ్రామ్స్ లో బిజీ అయిపోయి అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది నాకు తెలిసి. సార్ అది కూడా కారణమే సార్. ఏంటంటే అంటే ఇక్కడ నేను ఇంకా ఓపెన్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ సార్. జాబ్ కూడా తెచ్చుకున్నాను. గ్రేట్. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని జూనియర్ లెక్చరర్ గా పోస్ట్ కొట్టి దాన్ని రిజైన్ చేశాను అనమాట. రిజైన్ చేసి ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఒక తపన, ఏదో ఒకటి సాధించుకోవాలి, ఎలాగైనా ప్రజలకు దగ్గరగా ఉండాలి, సంగీతం అనేదాన్ని నా లైఫ్ లో ఎక్కువగా దాన్ని ముందుకు సంగీతమే జీవితం కావాలి నాకు అనుకున్న సందర్భాలలో, అంటే రికార్డింగ్స్ అంటే రోజుకి కష్టమే, రోజు రికార్డింగ్స్ ఉండాలంటే కష్టము. మహా అంటే నెలకి ఒక 2-3 రికార్డింగ్స్ పడతాయి. షోస్ అయితే నిజంగా నేను ఎవ్రీడే నాకు షోస్ ఉంటాయి అనమాట. ఎవ్రీడే ఏదో ఒక ప్లేస్ లో నాకు షో పడతా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీకి ఫినాన్షియల్ గా కూడా నేను సపోర్ట్ చేయగలను బాగా. సో ఈ ఫినాన్షియల్ సపోర్ట్, నాకు 2 అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళ మ్యారేజెస్ చేయాలి, నా తండ్రికి నేను సపోర్ట్ చేయాలి. సో రికార్డింగ్స్ లో వచ్చే డబ్బులు నాకు ఎంత యూజ్ అవుతాయి, ఎంతవరకు అవి నాకు నేను ఎదగడానికి నాకు సరిపోతాయి అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను సార్. సో నేను షోస్ లో అయితే కొంచెం చక్కగా ఏదో నాకు తోచినంత నీట్ గా సంపాదించుకొని నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయగలను, నా ఫ్యామిలీని కొంచెం పైకి తీసుకురాగలను. ఇదే ధోరణితో నేను కొన్ని సంవత్సరాల వరకు నేను చేయడం జరిగింది సార్. నా అక్కలకి మ్యారేజెస్ చేశాను. అది నిజంగా మా నాన్న రుణం ఆ రకంగా కొంత చూసుకోగలిగాను. ఎందుకంటే నన్ను కన్ని పెంచి చదివించిన తండ్రికి నేను ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయలేకపోతే, నేను ఆయన కష్టంలో నేను పాల్గొనలేకపోతే ఇంకెందుకు సార్ ఆ జన్మ. కరెక్ట్. సో అందుకని నేను ఆ కారణం చేత నేను ఎలాగైనా నాన్నకి హెల్ప్ చేయాలి, ఎలాగైనా నాన్నకు సపోర్ట్ చేయాలి, నా ఫ్యామిలీకి ఎంతైనా నేను నిలబడాలి అనే ఉద్దేశంతో కొన్ని షోస్ ని మెయిన్ స్ట్రీమ్ గా పెట్టుకున్నాను సార్. పెట్టుకున్న తర్వాత నేను షోస్ బాగా బిజీగా ఉన్నాను. దాదాపు చాలా కంట్రీస్ తిరిగాను. అమెరికా ఒక 45 సార్లు వెళ్ళొచ్చాను. పెద్ద పెద్ద వ్యక్తులు అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. కీరవాణి గారు కావచ్చు, రాజ్కోటి గారు కావచ్చు, తర్వాత తమన్ గారు కావచ్చు, సాయి కార్తిక్ గారు కావచ్చు, మణిశర్మ గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా నేను షోస్ చేస్తున్నాను సార్. వాళ్ళ టీమ్ ట్రూప్తో నేను వెళ్ళి షోస్ చేస్తున్నాను. వాళ్ళ సినిమాల్లో అయితే నేను వాళ్ళు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ అయితే పాడలేదు. అంటే అలాంటి సందర్భమే రాలేదు సార్. అలాంటి సందర్భం అంటే వచ్చినా కూడా ఏంటంటే నేను ఎక్కడో ఉండిపోవడము, ఏదో చంద్రబోస్ గారు ఒకనొక సందర్భంలో రంగస్థలం సినిమాకి అనుకుంటా, ఆ టైంలో ఉన్నావా, అందుబాటులోనే ఉన్నావా అని చెప్పి ఇక్కడ అడిగారు నన్ను. నేను ఆ టైం ఆస్ట్రేలియాలో ఉన్నాను. నేను ఆస్ట్రేలియా బ్రిస్బెన్ లో షోలో ఉన్నాను అనమాట. ఇంకా అలా కొన్ని ఛాన్సెస్ అయితే మిస్ అయ్యాయి అనమాట నాకు. 2018 ఆ టైంలో ఒక ఫోక్ టచ్ ఉన్నటువంటి ఆ స్టైల్ కొంచెం కావాలి నాకు, అలా పాడగలిగే సింగర్స్ ఎవరు ఉన్నారని అడిగితే చంద్రబోస్ గారు నాది అబ్బాయిని ఒకసారి చూద్దాం అని చెప్పి అన్నారంట. ఆ సందర్భంలో ఆయన కాల్ చేశారు నాకు ఆ టైంలో. బట్ ఆ టైంలో నేను అందుబాటులో లేనమాట. సో అలా కొన్ని పెద్ద ఛాన్సెస్ అయితే మిస్ అయ్యాయి. బట్ ఎనీవేస్ నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవడం లేదు. భగవంతుడు నేను నమ్మినటువంటి మ్యూజిక్ దాంట్లో నేను ఎలా అయితే వెళ్ళాలనుకుంటున్నానో అలా నన్ను సేఫ్ గా పంపిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, నేను ఎక్కడికి వెళ్ళి కూడా ఇబ్బంది పడి నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకునే స్థాయిలో నన్ను పెట్టకుండా
అన్ని రకాలుగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నీలాంటి మధుర గాయకుడిని ఎవరు బాధ పెడతారు ప్రవీణ్? నువ్వే అందరినీ అలరించి అందరినీ ఉత్సాహపరిచి అంటే మంచి తన్మయత్వంలో వాళ్ళాడించగలవు నీ గొంతుతో, నీ పాటతో. రియల్లీ ఈ జనరేషన్ లో నేను పబ్లిక్ గా మా వ్యూవర్స్ కూడా చెప్పగలను, ఈజ్ ది బెస్ట్ సింగర్. నువ్వు శ్రీకృష్ణ నాకు ఇద్దరు బాగా గ్లేరింగ్ గా కనిపిస్తారు. శ్రీకృష్ణ అన్నయ్య కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మొన్న ఒక June 4th బాలు గారికి నేను ఒక 12 గంటల పాటు, ఒక విరామం లేకుండా 12 గంటల పాటు 102 పాటలతోటి ఆయనకి ఒక స్వరార్చన చేయాలని ఒక ప్రోగ్రామ్ సంకల్పించి చేశాను. అది హైదరాబాద్ త్యాగరాయ కాన్సెప్ట్ లో ఒక 3 ప్రపంచ రికార్డులు నేను చేయాలన్న ఉద్దేశంతో చేశాను అనమాట. ఆ సందర్భంలో కృష్ణ అన్నయ్య వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. వచ్చి నన్ను ఫెలిసిటేట్ చేసి, చాలా ఎక్కువ ప్రీతిపాత్రుడు. ఎందుకంటే తన దగ్గర నాకు పెద్ద ఆయుధం పద్యాలు, ఇంకెవ్వరూ పాడలేరు తనలాగా. అది చాలా మధురంగా పాడతారు ఈ అబ్బాయి. అండ్ 100 కాదు 1000 పాట కూడా పాడేస్తారు, అంత కలెక్షన్ ఉంది అబ్బాయి దగ్గర అని చెప్పేసి నన్ను స్టేజ్ పైన ప్రశంసించి అన్న వెళ్ళారు అనమాట. మీరు గుర్తు చేస్తారు కాబట్టి. అదే అవును, ఎందుకంటే నేను నైస్ పర్సన్ బాలు గారికి నేను చాలా అతి దగ్గర వ్యక్తిని. మీ గురించి తెలియకుండా. అదే మీ ఎప్పుడైనా ఈ పాటలు కొత్త గాయకుల గురించి టాపిక్ వచ్చినప్పుడు 100% నీ గురించి, శ్రీకృష్ణ గురించి ఆయన చెప్పకుండా ఎప్పుడూ లేరు. ఆయన ఓపెన్ గా కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన జ్ఞాపకం నాకు ఉంది. అంటే నువ్వు ఇందాక రిగ్రెట్స్ లేవని చెప్పావు అనుకో, బట్ నువ్వేమో నీ బాధ్యతల కోసం నువ్వు జనరల్ ప్రోగ్రామ్స్ అండ్ యు ఆర్ రిసీవ్డ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో, అది నీకు గొప్ప ఆత్మసంతృప్తిని ఇస్తుంది. బట్ ఆర్ దేర్ ఎనీ సచ్ బయట ఎక్కడ నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేకపోవచ్చు, సినిమా ఇండస్ట్రీలో నీకేమైనా ఉన్నాయా అలాగా? అంటే కొన్ని హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్, అరే మనం చెయ్యాలనుకున్నది చేయలేకపోయాం, లేదా మనకు వస్తుంది అనుకున్న ఛాన్స్ మనకు రాలేదు అన్న సందర్భాలు ఏమైనా జరిగినాయా? అలా అయితే ఏం జరగలేదు సార్, ఇప్పటివరకు నేను అటువంటి ఏం ఫేస్ చేయలేదు. అందరు కూడా నన్ను ఎలా అంటే, నాకు అబ్బాయి బాలు గారి పాడుతా తీగలో విన్నరు అబ్బాయి అని చెప్పేసి నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి సార్. అదేలే, ఎవ్వరు కూడా నన్ను హర్ట్ చేసిన, లేకపోతే నీ మట్టుకు నువ్వు హర్ట్ అయినా, అరే మనం అంటే కొన్ని సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో ఎలా జరుగుతుందో బాలు గారు ఫేస్ చేశారు. ఘంటసాల గారి టైంలో బాలు గారు ఫేస్ చేశారు. ఇప్పుడు మంచి కుటుంబం సినిమాలో త్యాగశీలివమ్మ మహిళ అనురాగశీలివమ్మ పాట ఉంది కదా, పాట ముందు బాలు గారి చేత పాడించారు. పాడిస్తే ప్రొడ్యూసర్లు వచ్చి అసలు తేలిపోతుంది బాలు గొంతు, ఘంటసాల గారు అయితేగానే బాగుంటుంది అని చెప్పి కోదన్ పండు గారిని గట్టిగా పట్టుకుంటే ఆయన మళ్ళీ పాట మార్చేసి బాలు గారిని తిట్టారంట. ఇలా పాడితే ఎవడుంచుకుంటాడు రా నీ పాట అని చెప్పి. మరి అంతకన్నా యంగ్ మ్యాన్ అంతకన్నా పాడలేడు కదా, యంగ్ బాయ్. అటువంటిది ఎప్పుడు జరగలేదు సార్. అదేలే, అటువంటిది ఎప్పుడు జరగలేదు. అదే ఒక సందర్భంలో అయితే నేను పాడినట్టు ఒక 2 పాటలు బాగుంది అన్నారు, ఆ టైంకి అంతా మంచిగా ఉందని చెప్పి అన్నారు. కానీ నిర్మాతల యొక్క వారి యొక్క ప్రెషర్ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారి చేత పాడి. అదే ఇప్పుడు చెప్పావు కదా, అంటే అదే మీ కొత్త గాయకులందరికీ జరిగేదే అది, దానిలో డౌట్ ఏం లేదు. కానీ బట్ ఈ ఆర్కెస్ట్రాల్లో పాడడం వల్ల గొంతు స్ట్రెయిన్ అవుతున్నదని అనిపించట్లేదు నీకు? ఎందుకంటే నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడాలి, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఒక్కొక్క రోజు 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నా ఆశ్చర్యం లేదు. చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. నేను అందుకే అంటున్నా, ఎలా అంటే హైదరాబాద్ లో మార్నింగ్ ఈవెంట్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఈవెంట్ కి చెన్నై వెళ్ళి, చెన్నైలో నేను షో చేశాను అనమాట. అంత అంటే అవుట్ ఆఫ్ రాష్ట్రం వెళ్ళిపోయి హైదరాబాద్ లో షో చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. నెలలో 30 రోజులు ఉంటే 32 షోలు చేసినటువంటి దాఖలాలు అనమాట. సో అంత ఉంది. కాకపోతే ఏంటంటే మనం స్టేజ్ పైన పాడేటప్పుడు కూడా టెక్నికల్ గా మనకి వాయిస్ ని ఎలా మోల్డ్ చేయాలి, ఎలా సౌండింగ్ ఇవ్వాలి స్టేజ్ పైన పాడుతున్నప్పుడు, మరి ఎంత హార్ష్ గా చేసినప్పుడు కూడా అదేం MP3 ప్లేయర్ కాదు కదా, మానవ కండరం, అది నిర్మితం. సో న్యాచురల్ గా వచ్చినటువంటి సౌండింగ్, అది న్యాచురల్ గా వచ్చే సౌండ్లు అన్ని వాటిని చాలా జాగ్రత్తగా చంటి బిడ్డలా చూసుకోవాలన్నమాట. ఎలాగంటే అలా పాడితే MP3 ప్లేయర్స్ లాగా పాడితే బోర్ వచ్చేస్తుంది. సో అందుకనే
టెక్నికల్గా తెలుసుకొని వాయిస్ని ఎంత ప్రొజెక్ట్ చేయాలి, ఎంత సౌండింగ్ మనం స్ట్రెయిన్ ట్రైన్ అవ్వకుండా. అవ్వకుండా ఎలా పాడాలి, ఆ టెక్నిక్స్ తెలిస్తే మాత్రం 30 కాదు కదా 60 ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు ఓకే. నెలలో. అలా అంత అంత ఉందన్నమాట. అది ఆ కాన్ఫిడెన్స్ కనుంటే చేయగలను అనమాట. నేను ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉండేవాడిని అనమాట. సో అందుకని నాకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి ఎన్ని వందల ప్రోగ్రాములు చేస్తుంటావు ప్రవీణ్ ఇప్పుడు వరకు? చేస్తుంటాను సార్. ఒక ఈ 15 ఇయర్స్ వేసుకోండి. ఒక 12 ఇయర్స్ నుంచి నేను కంప్లీట్ గా లైమ్ లైట్ లోకి వచ్చాను. అంతకుముందు ఒక 3 సంవత్సరాలకు 15 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే ఈ 15 ఏళ్లలో దాదాపు ఒక 6000 షోస్ ఈజీగా చేస్తుంటాను. ఓ అంటే ప్రపంచంలో నిన్ను తెలియని వాళ్ళు ఎవరు లేరు. తెలియని వాళ్ళు ప్రవీణ్ కుమార్ కొప్పోలు అంటే ఫస్ట్ పద్యాలు వాడతాడు పిల్లని, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అదే పద్యం పాడతాడు పిల్లాడు అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మహానుభావులు ఎంతో మంది, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు. సంగీతం ముందు మహానుభావులు ఎవరు ఉండరు, అందరూ అందుకే శిశుర్వేత్తి పసుర్వేత్తి పావులు ఆవులు అందరూ. అటువంటి వారు కూడా నన్ను పిలిపించి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయన్నమాట. రాష్ట్రపతి భవన్ కి పిలిపించి, వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ పిలిపించి 3 రోజుల పాటు అక్కడ ఆయన కొలీగ్స్ తో కావచ్చు, ఆయన మంత్రులతో కావచ్చు, ఆయన పర్సనల్ ఫ్రెండ్స్ తో కావచ్చు, అందరితో కలిసి ఒక 3 రోజుల పాటు నేను అక్కడ ఉండి ఆ ప్రోటోకాల్లో ఉండి సింగర్ గా నా చేత అన్ని పాటలు పాడించి నన్ను మంచిగా సత్కరించి పంపించినటువంటి సందర్భం. మామూలుగా ఒక రాజకీయ నాయకులు తప్పించి పార్లమెంట్ లోకి వెళ్ళి అవన్నీ చూసేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ మందికి దొరుకుతుందేమో. కరెక్ట్. నన్ను సింగర్ గా నేను వాళ్ళ గెస్ట్ గా నన్ను భావించి ఆ పార్లమెంట్ లోకి తీసుకెళ్లి మొత్తం ఆయన యొక్క లోక్సభ, రాజ్యసభ, ఆయన కూర్చున్నటువంటి సీట్ ఇవన్నీ కూడా చూసి ఆ పార్లమెంట్ మొత్తం అంతా సందర్శించేటువంటి అవకాశం దొరికింది అనమాట అక్కడ. సో అలాగా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా నా పాట అనేది ఒక ఇష్టంగా మారి నన్ను అభిమానించినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి సార్. దాఖలాలు ఏంటి, జరిగిన సంఘటనలు అవన్నీ ఒరిజినల్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్. బాలు గారు నువ్వు బాలు గారి పాటలతోనే ఇన్స్పైర్ అయ్యి గాయకుడిని అయ్యానని చెప్పావు. బాలు గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న మెలకువలు ఏంటి? బాలు గారి పాటలు వినడం ద్వారా నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏది అంటే ఏం చెప్తావు ప్రవీణ్? పరిచయం కాకముందు సార్ బాలు గారిని అసలు ఫస్ట్ టైం అసలు ఎప్పుడూ చూడకముందు ఒక పాటని ఎలా పాడుతున్నారు ఈయన, అప్పుడు టీవీలో ఆయన పాడుతా దిగ వాటిలో కనిపించేవారు కదా బాలు గారు. ఒక పాటని ఎలా పాడుతున్నారు, ఎంత మాధుర్యంగా పాడుతున్నారు, ఎంత ఎఫెక్ట్స్ అనేవి ఆయన పాటల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను మెళకువలన్నీ ఆయన చూడకముందు నేర్చుకున్నాను. ఆయన ఫస్ట్ టైం కలిసిన తర్వాత ఒక సింగర్ ఎలా ఉండాలి, సమాజంలో ఒక సింగర్గా మనం వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, మనకన్నా పెద్దవాళ్ళతో మనం ఎలా ఉండాలి, మనకన్నా చిన్నవాళ్ళతో మనం ఎలా ఉండాలి, మన కాంటెంపరీ సింగర్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్ నేను. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ఒక వర్డ్ బాలు గారు, ఒక 6 months పాటు బాలు గారితో తిరిగాను సార్ నేను అమెరికాలో. బాలు గారితో పాటు కలిసి ఒక 6 months పాటు 3-4 months పాటు తిరిగాను. హైదరాబాద్లో యుఎస్లో పాడుతా తీగకు సంబంధించినటువంటి ఒక సిరీస్ అక్కడ చేస్తుంటే నేను మెంటర్గా వెళ్ళాను అనమాట. సింగర్స్ అందరికీ మెంటర్గా వెళ్ళి నేను బాలు గారితో పాటు అక్కడ ట్రావెల్ చేశాను అనమాట. ఆ సందర్భంలో బాలు గారితో పాటు నాకు ఎక్కువ టైం దొరికింది, బాలు గారితో మాట్లాడేటువంటి ఛాన్స్ ఇదంతా ఎక్కువ టైం దొరికింది. ఒకానొక సందర్భంలో డిజ్నీ ల్యాండ్లో మేము తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర కూర్చొని బాలు గారు ఇలా చేసి నా పైన, ఎలా ఉంది లైఫ్, పాడుతా తీగలో విన్ అయ్యావు, అమెరికా వచ్చేప్పుడు ఫస్ట్ టైం అమెరికా వస్తున్నావు నాతో, నువ్వు ఎలా ఉంది, ఊర్లో అంతా నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, నీ గురించి నీకు మంచిగా కటౌట్లు పెట్టారా, ఏమన్నా నీ గురించి మంచిగా ఫ్లెక్స్లు కట్టారా, రాశారా నీ గురించి మంచిగా ఏమన్నా ఊర్లో అంతా, ఇంత ప్రేమగా నన్ను అడుగుతూ ఉండే లోపల ఆ క్షణం ఏడ్చేసాను అనమాట. అంటే నేను ఒక దేవుడిలాగా భావించినటువంటి వ్యక్తి దగ్గరికి కూర్చునేటువంటి అదృష్టం దొరికింది నాకు.
అంటే ఇప్పుడు ఆయన లైఫ్లో పోల్చుకుంటే ఇసుక రేణువంత నేను. ఎందుకంటే ఎంతో మంది సింగర్లను చూస్తుంటారు, కొన్ని లక్షల మంది సింగర్లు చూస్తుంటారు, ఆయన అభిమానించేటువంటి సింగర్లు లక్షల మంది ఉంటారు. కానీ నా పైన నా భుజం మీద చెయ్యేసి దగ్గరికి ఇలా తీసుకొని 14 ఏళ్ల క్రితం సార్ ఇది. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. నాకు తెలుసు. ఇలా లాగితే వచ్చేసా, ఇలా చేసుకొని ఎలా అనుకుంటున్నారు అని అలా అడుగుతుండే లోపల నాకేమనిపించింది అంటే ఒక పెద్ద సింగరు ఒక చిన్న సింగర్తో ఇలా ఉంటున్నారు అంటే ఇది కూడా మనం నేర్చుకోవాలి కదా అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. ఒక్కొక్కటి బాలు గారి యొక్క ఉండే విధానం కావచ్చు, ఆయన పలకరించే విధానం కావచ్చు, ఆయన గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, ఇవన్నీ నేను నేర్చుకున్నాను సార్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీ దగ్గర ఒక మర్రిగింజంత టాలెంట్ ఉండి ఒక గుమ్మడికాయంత విద్వత్తుంటే పనసకాయంత ఫలితాన్ని పొందుతావు. పనసకాయంత ప్రతిభ ఉండి కనీసం గుమ్మడికాయంత సరైనటువంటి యాటిట్యూడ్, మంచి సంస్కారవంతమైన యాటిట్యూడ్ అని లేకపోతే ఆవగింజంత ఉపయోగం కూడా ఉండదు. మరిగింజంత ఉపయోగం కూడా ఉండదు. సో ఇదే నేను ఫాలో అవుతున్నాను సార్. ఇదే నన్ను కాపాడుతుంది. నేనుండే పెద్దలతోటి కావచ్చు, అందరితో నేను ఉండే విధానము ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది సార్. టాలెంట్ ఈజ్ సెకండరీ. టాలెంట్ ఆల్వేస్ సెకండరీ. టాలెంట్ ఈజ్ మనం ప్రవర్తించే విధానమే మనకి దారి చూపిస్తుంది. నీకు ఒక మంచి పాయింట్ చెప్తా సార్. ఘంటసాల గారు 25 years కంప్లీట్ అయిన తర్వాత సార్ ఆయన మీద ఒక అద్భుతమైన సావనీరు వేశారు సార్. వేసి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఫంక్షన్ చేశారు సార్. దానికి వైద్యరమను వాళ్ళందరూ, దేవానంద్ గారు వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు భానుమతి గారి దగ్గరికి వెళ్ళి ఘంటసాల గారి మీద ఒక కామెంట్ అడిగారు. అడిగితే భానుమతి గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఘంటసాల గొప్ప గాయకుడు, బాగా పాడతాడు, మధుర గాయకుడు అని నేను ఇప్పుడు ఎవ్వరికి చెప్పనక్కర్లేదు, నాకన్నా ఎక్కువ తెలుసు అందరికీ ఘంటసాల గురించి. ఘంటసాల గారే మనం ఘంటసాల గారు అంటాం, ఆవిడ ఘంటసాలని అనేవారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి జీవితాన్ని ప్రారంభించారు కాబట్టి. సో కానీ ఘంటసాలలో ఉన్న గొప్పతనం, ఘంటసాల గొప్ప వినయవంతుడు అని చెప్పింది ఆవిడ. అంత స్టేట్మెంట్ అది అంతే కదా సార్. ఇంకా ఘంటసాల గారు లాంటి మహానుభావులతో పోల్చుకుంటే ఇంకా మేమందరం చిన్న సింగర్. ఎలా అంటే ఇసుకరేణు అంతా కూడా అంతకన్నా తక్కువే అనమాట. సో అటువంటి వాళ్ళు అంత వినయ విధేయతలతో ప్రవర్తించినప్పుడు మీరు ఎంతలా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి సార్. ఇంకో టెక్నికల్ పాయింట్, ఘంటసాల గారు మంచి ఒక పోకడ, ఆయనది ఒక ధోరణి, ఆయనది ఒక స్టైల్లో ఘంటసాల గారు అంటే తెలుగు పాట బాగా పాపులర్ అయింది ఘంటసాల గారు, ఆయనతోనే పాపులర్ అయింది. అంతకుముందు నాగయ్య గారు వాళ్ళకి ఒక వేరే ఒక ఇడియోసెన్స్క్రిసీ అంటారు, అంటే సంగీతం ఆ పట్టు, సంగీతం నేర్చుకున్న ఆ బాణిలాగే ఉంటుంది సినిమా పాట కూడా. ఇప్పుడు మన శంకర్ మహాదేవన్ పాడితే అలాగే ఉంటుంది. నాకు నాగయ్య గారి పాటలాగే ఉంటుంది శంకర్ మహాదేవన్ పాట. క్లాసికల్ టచ్, క్లాసికల్ ఇడియోసెన్స్క్రిసీ అంటారు దాన్ని, అది ఉంటుంది శంకర్ మహాదేవన్లో కూడా. కానీ తెలుగు పాటని స్టైలైజ్ చేసి ఆ ల్యాండింగ్ నోట్స్ కానీ అవన్నీ కూడా వాటి దగ్గరగా పాడినటువంటి పెర్ఫెక్షన్ పట్టుకొచ్చింది. ఒక భక్తి గీతం పాడినా కూడా అంత అద్భుతంగా ఫలితంగా స్టైలైజ్ చేసి పాడడం ఘంటసాల గారు ప్రారంభించారు. డెఫినెట్గా తర్వాత బాలు గారు దాన్ని కంటిన్యూ చేసేసారు. మీరు ఈ తరం గాయకులు ఎవరు కూడా ఘంటసాల గారు పాడుతున్నప్పుడు బాలు గారు ఎలాగైతే ఒక కొత్త స్టైల్ని పట్టుకొచ్చారో ఆయన అక్కడే ఆయన ఐడెంటిఫికేషన్ సంపాదించుకున్నది. ఎవ్వరు మీ యంగర్ జనరేషన్ ఎవ్వరు కూడా అలాంటి ఒక కొత్త బాణీని, ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అన్నది నా తాలూకు అబ్జర్వేషన్. నీ ఉద్దేశం ఏంటి? అంటే ఇంతకుముందు అనేవాళ్ళు సార్, ఇప్పుడు ప్రతి 10 years ఒక జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఒక నానుడి అయితే ఉంది. అవును, మా నానుడే ఉంది, నిజం అది. ప్రతి 10 years ఒక జనరేషన్ మారిపోయి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కొన్ని అని చెప్పి అంటారు. సో ఇప్పుడున్న రోజుల్లో ఈ యొక్క ఫాస్ట్ కల్చర్ కావచ్చు, ఫాస్ట్ యుగంలో ఎవ్రీ 5 yearsకి కంప్లీట్గా అంతా చేంజ్ అయిపోతూ ఉంది. సింగర్స్ కూడా ఎలా మారుతున్నారు అంటే ఒకటిగానే హిట్ అయింది అంటే దాన్ని హుక్గా పట్టుకొని సేమ్ అదే స్టైల్లో మనం హిట్లు కొట్టాలి, హిట్ తీసుకొని రావాలి అనుకునే పరిస్థితి వచ్చింది నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్షన్లో కూడా అలాగే ఉందని నేను అనుకుంటున్నాను సార్.
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి హిట్ మంత్రాన్ని ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హిట్ పడితేనే ఆ చేసిన పనికి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు ఆ సస్టైనబిలిటీ ఉంటుందని ఒకటి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో. సో ఆ హిట్ పడాలి అంటే ఏ హిట్ మంత్ర ఏదైతే ఉందో దాన్ని ఆ హుక్ను పట్టుకోవాలి అనుకునే పరిస్థితుల్లో సంగీత ప్రపంచం వెళ్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు సపోజ్ ఒక స్టైల్ హిట్ అయింది, ఆ స్టైల్ని పట్టుకో, ఆ స్టైల్ని క్యాప్చర్ చేయి, సేమ్ ఆ స్టైల్లో ఒక 5-6 పాటలు, ఒక 7-8 పాటలు వదులు, నెక్స్ట్ అది మళ్ళీ పాతబడిపోతుంది, మళ్ళీ ఇంకొక స్టైల్ ఇంకోటి కొడుతుంది. అదే ఇప్పుడు అంతా సిద్ధ్ శ్రీరామ్ ఇది నడుస్తుంది కదా ట్రెండ్. మన ఇప్పుడు మళ్ళీ సిద్ధ్ శ్రీరామ్ ట్రెండ్ కూడా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే స్టైల్, ఫోక్ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు ఫోక్ జానర్స్ ఉన్నటువంటి వాయిస్ని పట్టుకుని. అవును, ఈ మధ్య పాట ఎంత పెద్ద హిట్ ఇది, రాను బొంబాయికి రాను పాట. వాళ్ళకి మొత్తం సాంగ్ చేయడానికి 2 లక్షలు అయిందంట. ఇక్కడేమో 10 కోట్లు 15 కోట్లు పెడుతున్నారు ఒక్కొక్క సినిమాకి, మ్యూజిక్ కి. ఒక్క పాట నిలబడట్లా, ఒక్క పాట జనంలోకి వెళ్ళట్లా. ఆ పాటకి అమెరికాలో ఉన్న ఆడపిల్లలు కూడా జీన్స్ బనియన్స్ వేసుకుని ఆ పాటకి డాన్సులు చేసి రీల్స్ పెడుతున్నారు. అవును సార్, అదే సార్, అది చెప్తున్నాను. టైం అన్నమాట, ఆ పాట రిలీజ్ చేసిన టైం కూడా. ఎందుకంటే ఆ పాట టైంలో కూడా కొన్ని పాటలు, చాలా అద్భుతమైన పాటలు కూడా వచ్చున్నాయి సార్. కొన్ని మనం యూట్యూబ్ కానీ చెక్ చేస్తే యూట్యూబ్లో కొన్ని అదే కాంటెంపరీ టైంలోనే మీరు ఏ పాట అయితే చెప్పారో అదే టైంలో కొన్ని పాటలు కూడా వచ్చున్నాయి. నేను కూడా విన్నాను, చాలా బాగున్నాయి. అరే ఈ పాట కూడా చాలా బాగుంది కదా, ఇది ఎందుకు అంత మంచి హిట్ కాలేదని చెప్పేసి నేను ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. రా వాయిసెస్తో పాడినటువంటి వాయిస్లు కొన్ని ఉన్నాయి. మన శ్రీకాకుళం యాసలో కొన్ని పాటలు చూశాను. తర్వాత మళ్ళీ మన ఈ స్టైల్ ఉన్నాయి కదా, మన చిత్తూరు మన రాయలసీమ యాసలో పాడిన కొన్ని పాటలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ తెలంగాణ టచ్లో, తెలంగాణ యాసలోనే కొన్ని పాటలు పాడినటువంటి సాంగ్స్ ఉన్నాయి. అదే చెప్తున్నాం కదా, ఒక్కొక్క పాటకు ఒక్కొక్క టైం సార్. అదే అంత దాన్ని మనం చేయలేము అనమాట. సో నేను అనుకున్న సందర్భం కూడా, అరే ఈ పాట కూడా అంత అద్భుతంగా ఉంది, ఇది లేదేంటబ్బా ఎంత మంచిగా అని చెప్పాను. సో టైం అన్నమాట. టైమ్ ఈజ్ లీడర్ అంటారు చూడండి. టైమ్ ఈజ్ లీడర్, ఆఫ్ కోర్స్. టైమ్ ఈజ్ లీడర్, టైమ్ ఈజ్ హీలర్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీకు అంటే రెగ్యులర్గా మీరు ఆర్కెస్ట్రాలో పాడుతుంటారు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. నీకు ఘంటసాల గారి పాటలు కూడా పాడతావు కదా? అయ్యో పాడతావు కదా. డెఫినెట్గా. నీకు ఘంటసాల గారి వాయిస్ కి బాలు గారి వాయిస్ కి నీకు ప్రధానంగా కనిపించిన డిఫరెన్స్? ఐ నో, అంటే మళ్ళీ ఈయనకి తెలియక అడుగుతున్నాడని వ్యూవర్స్ అనుకోవడానికి వీల్లేదు. నువ్వు నీ తాలూకా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటి? ఆ రెండు పాడుతున్నప్పుడు నీ తాలూకా అప్లికేషన్ ఏంటి స్టేజ్ మీద పాడుతున్నప్పుడు? రెండు అంటే బాలుగారు స్టైల్ ఆఫ్ జానర్ని ఎంజాయ్ చేస్తాను నేను, ఘంటసాల గారి యొక్క స్టైల్ ఆఫ్ జానర్ని ఎంజాయ్ చేస్తాను. బట్ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఘంటసాల గారి పాట అనేది నిజంగా అది ఒక అమృతం. అసలు అది నేనైతే అలాగే ఫీల్ అవుతాను. అది ఎటువంటి అమృతం అంటే, దానికి నేను పేరు అనేది పెట్టలేను దానికి. ఇంకా ఒక పాడుతున్నప్పుడు ఆ గమకాలు కావచ్చు, ఆ మాధుర్యం కావచ్చు, మీరు ఎంత ఫాస్ట్ నెంబర్ అన్నా తీసుకోండి ఘంటసాల గారి పాట, అది ఎలా ఉంటుందంటే ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోయి, నేనైతే ట్రాన్స్లోకి వెళ్తాను. ఘంటసాల గారి పాట ఏ పాట విన్నా కూడా నేను ఒక ట్రాన్స్లోకి వెళ్తాను అనమాట. బాలుగారి పాట దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను బాగా. ఈయన ఎఫెక్ట్స్ ఏమంటున్నాడు. ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, ఇప్పుడు మెకానిక్ అల్లుడు సినిమాలో గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే దరువా, శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవ అని చిరంజీవి గారికి ఒక స్టైల్ ఆఫ్ వాయిస్, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఆఫ్ వాయిస్ ఆ ఫ్రేమ్ లో చూపిస్తారు బాలు గారు. అది అసాధ్యం, అది నరమానవుడికి అది అసాధ్యం అసలు. అది ఎందుకంటే ఆ వాయిస్ కు కరెక్ట్ గా మ్యాచ్ కాగలగాలి అక్కడ అభినయించేటువంటి నటులకి. అది నేను బాలుగారిలో విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. నేను ఘంటసాల గారి దగ్గరకు వచ్చే లోపల ఆ ట్రాన్స్ లో ఉంటాను అనమాట. ఎప్పుడైనా అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం, ఈ పాటలు పాడుతున్నప్పుడు ఒక ట్రాన్స్ లో ఉంటాను నిజంగా నేను. నువ్వు ఘంటసాల గారి పాట కూడా బాలుగారి లాగే పాడుతున్నావు అంటే సార్, నేను ఎప్పుడు ఘంటసాల గారి వాయిస్ ఇమిటేట్ చేయను సార్. చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే,
ఘంటసాల గారి వాయిస్ లోపలికి వెళ్ళిపోవాలి నువ్వు అంటుంటారు. బట్ నేను అది సాధ్యం అది నేను చేయగలను సార్, నేను మిమిక్ చేయగలను నేను. మిమిక్ చేసి పాడు ఒకటి. నాకు నిజంగా వినాలని ఉంది, ఎందుకంటే ఘంటసాల గారి వాయిస్ మోస్ట్ ఇన్నిమిటబుల్ స్టైల్. దాన్ని ఎవరు అనుకరించలేరు, దాన్ని ఎవరు అనుసరించలేరు. Definitely గా అనుసరించలేరు. అందరూ చాలా మంది ఘంటసాలలో పాడేస్తారని అంటుంటారు కానీ అది మనం అనుకోవాల్సిందే సార్. ఘంటసాల గారిది అది అది దైవదత్తమైనటువంటి వరం సార్. అమర గాయకులు, అది స్వర్గం నుంచి మన కోసం కిందకు వచ్చారు తప్ప. అంటే నేను ఒకసారి రాశా, క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు దాంట్లో చంద్రుడు, లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం అండ్ హాలాహలం, అమృతంతో పాటు ఘంటసాల గారి గొంతు కూడా క్షీరసాగర్ మదనంలోనే పుట్టింది. ఖచ్చితంగా అది మీరు రాశారేమో, అది నిజమే సార్. అది మీరు రాశారు, అది నిజమే. అదే మరి, ఎందుకంటే అది అంతే, అది అంతే. ఆ బరువులో ఎనర్జీ, అందులో మెలోడీ, అందులో మళ్ళీ ఆ దాన్ని ఏమంటారు ఇందాక నువ్వు ఆ ఒదుగు, మళ్ళీ వాయిస్ ఎంత లైట్ గా రైజ్ అయిపోయి లైట్ గా మళ్ళీ లోవర్ ఆక్టివ్స్ లోకి వచ్చి అంత కదా. అసలు అది మీరు అమ్మాని అర్చిన ఒక సాంగ్ ఉంటుంది, పాడు. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, అమ్మా ఆలకించవేమమ్మ, అమ్మా 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 అన్న తర్వాత, ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాభ్య పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మ మరచి ఇహ పరమ్ముల కెడమై తపించువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే. నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నానా, అమ్మా నాన్న. నువ్వు దాంట్లో మిస్ అయింది ఏంటంటే, ఘంటసాల గారు ఈ పద్యాన్ని వాయిస్ బ్రేక్ చేస్తూ మళ్ళీ శృతిలోకి వచ్చి, ఎగ్జాక్ట్లీ అది ఎలాగంటే, ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను పుణ్యతమము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ సేవల కన్నను పుణ్యతరము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని నార్పగా జాలిన అమృత జరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానంబు కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవనాత్మ మరచి ఇహ పరంబులకి. ఆ బ్రేక్ అవుతుంటుంది వాయిస్. కరెక్ట్ కరెక్ట్ సార్. మళ్ళీ ల్యాండింగ్ నోట్లో పర్ఫెక్ట్ ల్యాండింగ్ కదా. అంటే అంటే అదే అదే చెప్తున్నాను కదా, కొన్ని పాటలు ఎలా అంటే కొన్ని మనం ఓన్ చేసుకుంటాము. ఓన్ చేసుకున్న తర్వాత ఎలా అంటే, మనం స్టేజ్ పైన పాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఈ వాయిస్ ఇలా బ్రేక్ చేసి పాడితే నెక్స్ట్ పాటలు మనం పాడగలమా అనే ఒక ధోరణి కూడా భయం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రోగ్రామ్ అంతా చేయాలి కదా సార్ మనం. రైట్, కరెక్ట్ కరెక్ట్ చేయాలి. 3 hours ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొన్ని పాటలు పాడాలి, కొన్ని కష్టమైన పాటలు పాడుతారు. ముఖ్యంగా ఇటువంటి పాటలు, ఇటువంటి చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి పాటలు స్టేజ్ పైన పాడు, గొంతు పేలిపోద్ది. గొంతు ఎలా అంటే, నేను మిమిక్రీ కూడా చేస్తాను సార్. మిమిక్రీ అంటే చాలా ఇష్టం నాకు. అవునా?
ఆ పాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ మిమిక్ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఆ టోనల్ క్వాలిటీ తగ్గిపోద్ది, మనకి తగ్గిపోయి గమకం అనేది ఫ్రీగా పలకదు. నెక్స్ట్ సాంగ్ కి గమకం ఇటువంటి గమకాలు కొన్ని స్ఫురితాలు ఉంటాయి, ఆ గమకాలు పోతాయి. అప్పుడు ఎలా చేయాలంటే ఇటువంటి పాటలన్నీ కూడా ఇంకొక లాస్ట్ లో పెట్టుకోవాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది అనగా కొన్ని జూనియర్ ఇటువంటి పాటలను పాడతాను సార్ నేను. తాళి కట్టు శుభవేళ ఇటువంటి సాంగ్స్ అన్ని అవన్నీ నువ్వే చేస్తావా? సౌండ్స్ చేస్తాను. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి, అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులు ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు, అక్క చెల్లెలు పక్కన గోరింకలు. ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా. పావా రావా నీలుకోవా. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నల్టి మోగెనమా. మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నల్టి మోగెనమ్మా. వలపు విమానాన తలపున వేగాన వచ్చాయి కాంకలమ్మా. సింగపూర్ ఎయిర్లైన్స్ అనౌన్స్ a flight SQ583. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించవచ్చనమ్మా. కన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మా. విష్ హ్యాపీ లైఫ్, హ్యాపీ మ్యారీ లైఫ్. సూపర్. బాలు గారి స్టేజ్ మీద చక్కగా ఈ సౌండ్స్ అన్ని ఆయనే కదా రికార్డింగ్ లో పడింది ఆయనే కాబట్టి. అంటే కొన్ని మిమిక్రీ ఆర్టిస్టులు చేయించారు. ఒరిజినల్ బాలు గారు ఇప్పుడు మామూలుగా జూనియర్ సాంగ్, జూనియర్ ఇటువటు కాని హృదయంతో ఎందుకురా ఈ తొందర నీకు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, ఒడ్డున పెరిగే గడ్డి పోచవు. కట్టిపోచవా ఒడ్డున పెరిగే గడ్డి పోచవు, ఒద్దిక నదితో కోరేవు. ఒడ్డున పెరిగే గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. రబ్బర బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. జూనియర్ ఇటువటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. బ్రహ్మాండం. అందుకే నీకు అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. నువ్వు బాగా పాడిపోతే అసలు ఎవరు పిలవరు కదా, అందుకే నీకు డే ఖాళీ లేకుండా తిరుగుతున్నావు. నాకు బాలు గారు రికార్డింగ్స్ అట్లా చేయడం నాకు తెలుసు. అంటే గోడలు దూకి పరిగెట్టి జానకి గారు సభలో చెప్పారు కదా, వీళ్ళు ఒక పాట పాడేలాగా ఆయన 4 పాటలు పాడేస్తాడు.
మా స్టూడియోలన్నీ పరిగెట్టి. ఒకానొక టైంలో ఒక స్టేజ్ పైన ఇది పాడుతో తీగలో పాడాను నేను. చాలా మంది ఒక పాటని ఒక 6 సార్లు పాడించుకున్నాను నన్ను. ఏం పాట అది? ఉంది కదా అది, సనిద నిద మద మగ మగ సదయ్య చూడవే గాడిద జాతకరత్నం పెట్టుకో. మదయ్య చూడవే గాడిద పరువు కోసమని నిదురమానుకొని వెదకి వెదకి వేసారినాను. సనిద నిద మద మగ మగ సదయ్య చూడవే గాడిద నిద మదయ్య చూడవే గాడిద. ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం. ఆహా ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం. ఈ పాటని ఒక 6 సార్లు పాడించుకున్నారు మధ్యలో ఆ గాలి తరుపు కోసం. అది మామూలుగా ఒక మ్యాండోలిన్ మీద చేశారంట. అవునా? ఒక మ్యాండోలిన్ విద్వాంసులు ఒక ఆయన దాన్ని అది ఒక సౌండ్ ఇచ్చారంట. అది నేను స్టేజ్ పైన కాంపిటీషన్ లోనే ఫైనల్స్ లోనే స్టేజ్ పైన నేను దాన్ని పాడాను. అవును, నేను ఆ ప్రోగ్రామ్ చూసాను. బాలు గారు నిజంగా దానికి చాలా సంతోషించారు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నిజంగా. స్టేజ్ పైన నువ్వు ఈ అటెంప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి కానీ బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు శృతిలోకి వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వాలంటే చాలా కష్టం. సో అందుకని ఇది చాలా చాలా ధైర్యంగా పాడావు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు అన్నమాట. సో అలాగా సార్ ఇదిగో సార్ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటుంది సార్. యూ నీడ్ టు ఎంటర్టైన్ కదా. ఎంటర్టైన్మెంట్ లో పార్ట్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు పాట పాడాలి. శారద ప్రేమించక బుద్ధు హృదయ విశాలంగా ప్రేమించాక ఇరుకైపోతుంది. అది ఎన్టీ రామారావు గారు పాట వచ్చినప్పుడు ఆకాశం ఈనిందే, ఆకాశానికి చిల్లు పడిందే, భూమి ఈనింది అన్నట్టుండి ఈ జన సంద్రోహాన్ని చూస్తుంటే ఏది ఒక అందమైన పాట అందుకున్నావా సావిత్రి. ఇలాగా చిరంజీవి గారు అంటే ఇంకా నాకు ఎలా అంటే నా నర్మరాల్లో ఆయన ఉంటారు అనమాట. ఓకే, రక్తంలో ఆయన అలా ఇమిడిపోయి ఉంటారు చిరంజీవి గారు అంటే. చిరంజీవి గారి పాట వచ్చిందంటే ఏమిటి చాలా సైలెంట్ గా ఉన్నారు అందరూ. కొంచెం గట్టిగా చప్పుడు కొడితే ఆ చప్పటి హోరులో పాట రఫాడీ చేస్తావా ఇలాగా చిరంజీవి గారి పాటలు నీకు బాగా నచ్చిన పాట ఏంటి అబ్బాయి? సార్ నాకు యమహో నియమ యమాందం అంటే అసలు పిచ్చి సార్ నాకు. అవునా? ఆ పాట గురించి నీకు తెలిసి ఉండి ఉంటుంది, నేను చెప్పాలి నీకు. ప్లీజ్ సార్. మాయమాళ్ళ గౌళ రాగం అన్నదాన్ని ఎవ్వరూ సాధారణంగా సినిమాల్లో వాడరు. కచేరీల్లో కూడా తమిళియన్స్ ఎవరో, అది అంబాజీపేట ఆవదం అది ఆ రాగం. అందుకని జంట స్వరాలు అప్పుడే నేర్పుతారు తప్పితే లంబోదర్ లక్ష్మికర అవన్నీ మాయమాళ్ళ గౌళ రాగంలో చెప్తారు. ఎందుకంటే గొంతు బాగా అంటే ఆవదం తాగిన తర్వాత కడుపు ఎలా తయారవుతుందో గొంతు కూడా అలా తయారవుతుంది, ఆ రాగం ఫ్రెష్ అవుతుందని నేర్పుతారు పాట. ఆ రాగంలో ఎవ్వరూ ఘంటసాల గారు కానీ, రాజేశ్వర గారు కానీ, పెండియాల్ గారు కానీ, టీవీ రాజు గారు కానీ, మాస్టర్ వేణు గారు కానీ ఎవరు ఆ రాగాన్ని ముట్టుకోలే సినిమా సంగీతంలో. ఇళయరాజా ఈజ్ ది ఫస్ట్ ఛాంపియన్ టు డూ దట్. అది కూడా బ్రహ్మాండమైన కమర్షియల్ సాంగ్. అది తమిళ్లో పాటని రాఘవేంద్రరావు ఎంచుకుని తెలుగులో చేయించుకున్నారు. బాలు గారు ఎంత ఎఫర్ట్లెస్ గా పాడారు. అసలు అది అద్భుతం, అద్భుతం. చిరంజీవి గారి యొక్క డాన్స్ అసలు ఆయన వచ్చి ఆ బీజియం అయిపోయిన వెంటనే చిరంజీవి గారు ఇలా వచ్చి కాలు ఇలా పెట్టి నిలబడతారు అనమాట. ఇలా పెట్టి ఇలా అంటారు. ఆ ఒక్క సీన్ కి సార్ నేను అంటే ఫిదా అయిపోయాను అనమాట. ఇంకా లైఫ్ అనేది ఈయనకంటే ఇంకా గొప్ప డాన్సర్ నేను చూడలేనేమో. నేను ఇంకా ఈయనకన్నా గొప్ప ఆ ఈజ్ ఉన్నటువంటి డాన్సర్ నేను ఇంకా చూడలేనేమో. ఒక మైకేల్ జాక్సన్ ని చూశాను, చిరంజీవి గారిని నెక్స్ట్ చూశాను సార్ నేను. అంటే మైకేల్ జాక్సన్ కి చిరంజీవి గారికి చిన్న తేడా ఉంది. మైకేల్ జాక్సన్ ఆ ఆల్బమ్స్, ఆ కల్చరు అదంతా వేరే. ఇక్కడ చిరంజీవి గారు తెచ్చిన ట్రెండే అన్ని ఇన్విన్సిబుల్ ట్రెండ్. ఇంకా దాన్ని కొట్టగలిగే వాళ్ళు గారు కానీ అంతకు ముందు అలాంటిది కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఇక మీద కూడా రాదు. అది ఆయనకుండే బాడీ లాంగ్వేజ్, అందులో ఉండే స్టైలు, అందులో ఒక ఫెమినిటీ ఉంటుంది చిరంజీవి గారు మూమెంట్స్ వాటిలో, రైట్? అది దానివల్ల మనం ఏంటంటే ఇంకా ఆ స్టైల్ ని ఎవడు అనుకరించలేరు.
ఎవరైనా చేసినా కూడా చిరంజీవిలా చేస్తున్నారు. అంతే, నువ్వెంత చచ్చి డాన్స్ ఆ చిరంజీవిలో చేయడానికి ట్రై చేసాడమ్మా, అంతే, అది ఓకే పర్లేదు అని అంతే కదా. దగ్గరికి వెళ్ళాడు, చేశాడు, చిరంజీవి గారు లాగా చేశాడు, చిరంజీవి గారికి దగ్గరకి వెళ్ళాడు కొంచెం. ఉమ్. చిరంజీవి గారు కనిపిస్తున్నాడు, ఇలా ఇలా తిప్పినా అలా తిప్పిన ఇలా అన్న ఇలా అన్న అని చెప్పి అంటే నువ్వు బాగా చేస్తున్నావు ప్రవీణ్. చిరంజీవి గారు అంటే పిచ్చి సార్ నాకు. ఉమ్. ఆయన డాన్స్ చూసి నేను నా ఆల్బమ్స్ లో కొన్ని ఆయన స్టైల్స్ నేను పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కింద కామెంట్స్ లో కూడా ఉమ్. ఈ పిల్లోడు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు లాగా ఉంది, చాలా చాలా షార్ట్స్ లో చిరంజీవి గారు లాగా చేస్తున్నాడు ఇతను అనుకున్న సందర్భాలు అని కామెంట్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? అంత ఇష్టం అంటే ఆయన సార్. నేను ఒక షోకి వెళ్ళానంటే చిరంజీవి గారి పాటలు మోస్ట్లీ 45% ఆయన పాటలే ఉంటాయి సార్. ఉమ్, అవును. ఎందుకంటే ఇప్పటికీ కూడా బిగ్గెస్ట్ హిట్స్ కూడా మెలడీ సాంగ్స్ అన్ని కూడా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శుభలేఖ రాసుకున్న, చమక్క చమక్క చాం, యమహో నియమ యమందం, ఆంటీ కూతుర, తర్వాత ఇది మన అత్తమ్మ కూతురు, ఈ పాటలన్నీ కూడా జనాలు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఐరబ్బా ముఠమేస్తుల సాంగ్ అది అయితే సార్ మొన్న నేను శ్రీ చైతన్య కాలేజ్ కి నేను సింగర్ గా షో చేయడానికి వెళ్ళాను సార్. ఐ థింక్ దే ఆర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక 16-17 ఇయర్స్ ఉంటాయి సార్. బహుశా ఆ సినిమా వచ్చినప్పుడు అసలు పుట్టుండరు, అసలు డౌటే ఉంది. అసలు తెలిసి ఉండదు నాకు తెలిసి. చిరంజీవి గారు అంటే తెలిసి ఉంటుందేమో కానీ ఆయన పాట గురించి పెద్ద అవగాహన ఉండకపోయే ఛాన్సెస్, ఎందుకంటే 90s లో 92 91లో వచ్చిన పాట సార్. వాళ్ళు నాతో పాట మొత్తం కలిసి పాడారు సార్. ముఠా మేస్త్రి సాంగ్ నేను మామూలు జనాల్లోకి వెళ్ళి ఫుల్ దాన్ని జనాలందరినీ కూడా ఎలా చేస్తానంటే ఒక రచ్చరంబోలు చేస్తూ ఉంటాను. జనాలందరి మధ్యలోకి వెళ్ళి అలంచ పాటించడం, డాన్సులు ఇవన్నీ చేస్తూ ఉంటాను. వాళ్ళు స్టూడెంట్స్ 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్న మేము కూడా పాడదాం చూడని చెప్పేసి వాళ్ళు నాతో పాట మొత్తం పాడారు. సూపర్ బాపతు సుకుమారి నీ షేపులు తరగక తప్పదులే అని నాతో కలిసి పాడుతున్నారు వాళ్ళు. ఓహోహో ఓహోహో అని కోరస్ ఇస్తున్నారు అనమాట. అంత పాపులర్ అయినటువంటి, అంత జనాల్లో డౌన్ ది జనరేషన్స్ ఇంకొక 100 ఏళ్ల వరకు కూడా 100 ఏళ్ల తర్వాత కూడా యూత్ కి చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారి ఐకన్, ఆయన పాటలు గుర్తు రాకుండా అయితే ఉండవు. సో అలాగా నేను చేసే ప్రతి షోలో కూడా 45% చిరంజీవి గారి పాటలు ఉంటాయి ఖచ్చితంగా. నువ్వు చిరంజీవి గారి పాట ఎక్కువ పాడేవి ఏంటి స్టేజ్ మీద? ముఠా మేస్త్రినా? ఓకే. హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ని ఫాలోయింగ్ చిరంజీవి గారి మెడ్లీ పెట్టుంటాను అనమాట. ఓకే, మిక్స్ చేసి పాడతాను అనమాట. ఓకే. నా రాజుగా కురమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది అన్నయ్యో, అనువుగాని చోట నువ్వది కూడన్న మాట, అనవద్దు నన్న బేట, వేమన్న గారి మాట వినలేదు కదా బేట, బంగారు పలుకు పాట. హే నా రాజుగా కురమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది అన్నయ్యో, హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో అని దాన్ని ఫాలోయింగ్ తీసుకుంటాను అనమాట. ఓకే. జనాలకి ఇంకా వెర్రెక్కిపోద్దు అనమాట. మరి ఇంకా పక్క పవన్ కళ్యాణ్ గారి పాట, మరొక పక్క చిరంజీవి గారి పాట మిక్స్ అయ్యి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిఫైయింగ్ వైబ్ వస్తుంది అనమాట జనాల దగ్గర నుంచి. సో నా ఫేవరెట్ సాంగ్ ఆల్వేస్ హోయ్ రబ్బా ముఠా మేస్త్రి సాంగ్. ఓకే. ఈ పేటకు నేనే మేస్త్రి. చిరంజీవి గారికి పాడే అవకాశం వస్తే ఏమైపోతావు నువ్వు? జన్మల అదృష్టం ఉంటే కానీ అవకాశం రాదు సార్. కనీసం ఆయన ఒకసారి కలిసినా చాలు సార్, అది నా అదృష్టం అంతే సార్. అంతే. నా లైఫ్ లో ఎన్టీ రామారావు గారిని కలవలేకపోయాను. ఎన్టీ రామారావు గారిని చాలా ఇష్టం సార్ నాకు. ఆయన పద్యాలు కావచ్చు, ఆయన యొక్క విగ్రహం కావచ్చు. కదా, పద్యం పాడు, అసలు పద్యం పాడు. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్చటి పల్కులకేలగల్గెను, అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇకారం చాలా బాగా పలుకుతుంది నీకు ప్రవీణ్. ఇకారం పలకాలి.
థ్యాంక్ యూ. ఇకారం అకారం రెండు ఘంటసాల గారి గ్రేట్నెస్ అదే. అయ్యో. ఘంటసాల గారు ఆ అకారం దినకర శుభకరాలు అంటారు అవును. చూడు, ఆ అకారం అది ఋషి, ఈజ్ ఎ సెయింట్, ఈజ్ ఎ సెయింట్. ఇలా జస్ట్ లైక్ దట్ స్టేజ్ ఎక్కి పాడేద్దాం అనుకుంటే కుదరదు. ఆయన ఋషి, ఆయన అవును సార్. ఎన్నాళ్ళు దాన్ని ఆయన పాట పాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని పాటలు ఉంటాయి సార్, కష్టమైన పాటలు. అదండి. సబ్బస్ సబ్బస్. రావే నా చెల్లి. చల్లని చల్లని వెన్నెలలో, చల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపములో, అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే అన్నా, ఆనందమే నా అనుస్వరంలో ఆ నానే ఆ సంగతిని, ఆ మాధుర్యాన్ని, ఆ టెక్నిక్ ని ఇంకా ఏ గాయకుడి దగ్గర నేను వినలేదు సార్. ఆనంద నాకు పులకరిస్తుంది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అంటే అది చెప్తున్నా కూడా ఆ మాటలు నేను. yes ఆనందమే నా 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 గానమాయనే, అది అది అమర గానం అంటే అది అదే అమరగానం అంటే. అంతే. అమరగానం. ఘంటసాల గారి నాకు ఘంటసాల గారి పాట ఏ పాట కూడా బోర్ కొట్టదు సార్ నాకు. ఆయన ఆయన ఏ పాట, మీరు ఏ పాటనే తీసుకోండి, అవును, ఒక కన్విక్షన్ అది సాంగ్. అది అది ఇంకా అది అది అంతే. లాస్ట్ డేస్ లో పాడిన ప్రేమలు పెళ్లిళ్ళలో పాట కూడా, ఎవరు నీవు నీ రూపమేది పాట, ఏమి కన్విక్షన్ ఉంటుందో వాయిస్ లో, నిజంగా అసలు యు ఫీల్ దట్ ఆ అంతే మూమెంట్ లో వాళ్ళు ఏదైతే ఆ సీన్ లో రాసుకున్నారు, ఆ సీన్ ఏంటో, నాగేశ్వరరావుకి శారద గారికి మధ్య సాంగ్ లో ఆ సీన్ కంటెంట్ ఆయన వాయిస్ లో వినిపిస్తుంది. అవును సార్. ప్రతి అంటే నేను నాకు బాగా తెలిసినటువంటి ఒక స్వామివారు ఒక ఆయన ఉన్నారు అన్నమాట సార్. ఆయన చెప్తూ ఉంటారు అనమాట, ప్రతి 100 ఏళ్లకి ఒక వ్యక్తి కొంతమంది పుడతారమ్మా, ప్రతి 100 ఏళ్ళకి అలా పుడతారు. అది ఘంటసాల గారిలో అది జరిగింది. అది ప్రతి 100 ఏళ్ళకి అలా పుడతారు. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత 100 ఏళ్ళకి ఇంకా అటువంటి ఆయన పుడతారేమో, లేకపోతే ఇంకేదన్నా ఒక గొప్ప దాని ఏమంటారు, ఒక మిరకల్ జరిగి మళ్ళీ అటువంటి సందర్భం వస్తుంది ఏమో చెప్పలేం. కానీ ఘంటసాల గారిది జన్మ అయితే అదే, ప్రతి 100 సంవత్సరాలకి ఒక వ్యక్తి అలా పుడతారు. 1922లో పుట్టారు ఆయన, 74లో పోయారు 52 ఏళ్ళకి. ఇది 2025, 100 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా ఏది ఎవరు రాలా. ఏది అయ్యే పని కాదు అది, కానీ అవన్నీ అయ్యే పనులు కాదు. మీరు ఈ జనరేషన్ లో ఆ పాటని అంతే గమక పుష్టితో, ఎక్కడ స్వరాలు దెబ్బతినకుండా అనుస్వరాలతో సహా కలిపి దాన్ని అంత అద్భుతంగా ప్రజెంట్ చేసే ఇలాంటి గాయకులు ఉండడమే ఘంటసాల గారికి నిజమైన ట్రిబ్యూట్. అది చెప్తున్నాను కదా సార్ నేను. ఘంటసాల గారి అది ఆయన గురించి మాట్లాడాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఇటువంటి ఈ పాటలన్నీ గుర్తొస్తాయి అనమాట. ఈ పాటలన్నీ ఎమోషన్ అంతా గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మా నాన్నగారు ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఘంటసాల గారు, మా తాతయ్య గారు కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ ఘంటసాల గారు. ఘంటసాల గారి పాటల్ని ఘంటసాల గారికి గొంతులో పాడకుండా, బాబు నాయన నీ గొంతులోనే పాడు, కానీ ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాకుండా, ఆ మాధుర్యం ఎక్కడ మిస్ కాకుండా ట్రై చేయి పాడడానికి. నేను అలా నేర్చుకున్నవి ఈ యొక్క పాటలన్నీ కూడా, కష్టతరమైన పాటలన్నీ కూడా నేను అలా నేర్చుకున్నాను. ఇప్పుడు రావే నా చలియలో నీ అందియల సందడిలోన నా ఈడందము చిందులు వేయుని, నీ కనుగీటులే వలపు పాటలే,
అక్కడ ఆయన మళ్ళీ ఆ శాస్త్రీయతని వదిలిపెట్టాలి, ఆయన ఓన్ మ్యూజిక్. ఆయనే సంగీతం పాటకి, ఓన్ మ్యూజిక్, ఓన్ మ్యూజిక్ దానికి. ఆ పాటలు నీకు కళ్యాణ్ ఇప్పుడు ఆయన సుసర్ల వారిది అనుకో, నువ్వు ఇందాక పాడింది చల్లని వెన్నెల, తర్వాత ఘంటసాల గారు ఆయన చేసుకున్న పాటల్లో చాలా వరకు కళ్యాణ్లు ఉంటాయి. పువ్వై విరిసిన పున్నమి వేళ, పున్నమి వేళ బిడియము నీకేలా బేలా, అంటే అదే ఘంటసాల గారి యొక్క ఎపిసోడ్ గా తీసుకున్నాను అంటే ఇటువంటి అసలు నా ఫేవరెట్ సాంగ్ సార్. రాగమయీ రావే అనురాగమయీ రావే, రాగమయీ రావే. ఒక్కొక్క చరణం ఒక్కొక్క వజ్రంలా ఫీల్. అవును అవును, ఒక్కొక్క చరణం ఒక్కొక్క వజ్రం. ఎందుకు జయబేర్లని యమున తీరమున పాట ముందు ఒక ఆలాపన ఉంటుంది, ఒక ఆలాపన. అది ఎవడి వల్ల కాదు, మానవ మాత్రుడి వల్ల కాదు. పాడేయచ్చు, ట్యూన్ పాడేయడానికి ఏముందిలే కానీ, ట్యూన్ పాడేయచ్చు కానీ అదొకటి. ఆ వాయిస్ నందుని చరితము వినుమా పరమానందముగనుమా, పరమానందముగనుమా. అది అంతే సార్, గంధర్వ గానం అంతే. అదే ఆ రేంజ్, అసలు ఆ రేంజ్ పైకి వెళ్ళినా కూడా ఆ బోల్డ్నెస్ పోదు, ఆ బోల్డ్నెస్ పీలగా అలా అయిపోకుండా రావదు, ఆ స్థాయిలోనే ఉంటుంది. సో నైస్ ప్రవీణ్, రియల్లీ. అండ్ నీతో ఎంతసేపు కూర్చున్నా ఆ పాటల ప్రవాహం ఈ గానశ్రవంతి ఇలా నడుస్తూనే ఉంటుంది. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ మార్నింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు స్టూడియో సార్, మీరు జర్నలిస్ట్ అని చెప్తున్నారు కానీ మీరు జర్నలిస్ట్ కాదు సార్. మీరు జర్నలిస్ట్ తో పాటు మీరు సంగీత జ్ఞాని సార్. మీరు అసలు ఎంత గొప్పగా చెప్తున్నారు సార్ అసలు ఆ సంగీతం గురించి, దానికి సంబంధించిన మెళకుల గురించి, నేను పాడే గమకాలు కూడా చెప్తున్నారు సార్ మీరు. అసలు అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు సంగీతం అన్నది అందరికి కొంతవరకు నేర్చుకుంటారు, చాలా మందికి వస్తుంది. బట్ మీరు రీసెర్చ్ చేశారనిపిస్తుంది. డెఫినెట్ గా సంగీతం అనే దాని మీద మీరు రీసెర్చ్ చేశారు. అందుకనే నేను 5 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. ఐ ప్లే హార్మోనీ, నాకు ఇంట్రెస్ట్, అందుకని అదే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇందాక ఏ పాదసీమ పాడినప్పుడు అనుకున్నాను నేను, అయ్య బాబా ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు మ్యూజిక్ నాలెడ్జ్ బాగుంది అనుకున్నాను. అవును, అంటే అందరికీ ఘంటసాల గారి పాటలు పద్యాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ఘంటసాల గారి పాటలు ట్రెండ్ అవుతున్నాయి సార్, మీరు చూడండి. ఎప్పుడు ట్రెండ్, మొదటి రికార్డులు 78 RPMలు, తర్వాత ఎల్పీలు, ఈపీలు, తర్వాత క్యాసెట్లు, తర్వాత క్యాసెట్ల తర్వాత సీడీల తర్వాత పెన్ డ్రైవ్ల తర్వాత చిప్పులు. ఎక్కడైనా ఘంటసాల గారి పాటలు, మోస్ట్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఘంటసాల గారి పాటలు సీడీలు కొనుక్కుని వెళ్ళేవారు హైదరాబాద్ వచ్చినప్పుడు. ఆ సేల్ ఎక్కువ. అందుకే నాకు బాలు గారు అన్నారు కదా ఒకసారి, హీరో వర్షిప్ ఉన్న మనిషి, ఈజ్ అ హీరో బై హిమ్సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ సార్. సో మనం రెగ్యులర్ గా ఈ పాటల కార్యక్రమాన్ని నీకు ఎప్పుడు వీలున్నా మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రోగ్రామ్, ఎందుకంటే నువ్వు ఎలాగైతే ఘంటసాల గారి పాటలు రిటర్ ఎఫెక్ట్ మళ్ళీ ట్రెండింగ్ అన్నావో, ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడు ఆడియన్స్ బాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ హోస్ట్ గా మీరే ఉండాలి. నేనే ఉంటా, మీరు ఉంటేనే నేనే ఉంటా. ప్రోగ్రామ్ అంత మంచిగా నీట్ గా మ్యూజికల్ ఈవినింగ్ లాగా అనిపిస్తుంది. షూర్ ప్రవీణ్, ఇట్స్ మై ప్రివిలేజ్ రియల్లీ. అండ్ అది ప్రవీణ్ గాయకుడిగా ప్రవీణ్ జర్నీ చాలా ఇంకా లాంగ్ జర్నీ ఉంది అబ్బాయికి. అండ్ మంచి వాయిస్ కదా, కాబట్టి దానికి ఎప్పుడూ వెలకట్టలేని మాధుర్యం ఆ గొంతులో. ఆ గమకాలు చూడండి ఎంత అసలు మువ్వలు తిరిగినట్టు తిరుగుతుంటాయి గొంతులు. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరూ దీవించండి, అబ్బాయికి చాలా గొప్ప కెరీర్ ఉండాలి ఈ సంగీతంలోనని చెప్పి. అండ్ వాచ్ ది ప్రోగ్రామ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప హే పాప హే పాప, చంగావి చీరగుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చక్
చెక్ నీలక్ డిక్ డిక్ డలక్తో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.